వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ అతిపెద్ద బాధ్యత, పైగా చాలా ఇంపార్టెంట్ కూడా. పాలన సవ్యంగా జరగాలన్నా, రాష్ట్రం డెవలప్ కావాలన్నా శాంతి భద్రతలే కీలకం. అందుకే రౌడీయిజం ఉండకూడదని, రౌడీ షీటర్లను రాష్ట్రం నుంచి బహిష్కరించేందుకు కూడా వెనకాడొద్దని పోలీస్ ఆఫీసర్లకు సూచించారు సీఎం చంద్రబాబు. ఆయనిచ్చిన ఒకే ఒక్క స్టేట్మెంట్ ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ అవుతోంది. ఏపీ నుంచి రౌడీ షీటర్ల బహిష్కరణ సాధ్యమేనా? రౌడీ షీటర్ల అంశం పొలిటికల్ కాంట్రవర్సీకి దారి తీయనుందా? రౌడీ షీటర్లకు ఏపీ సర్కార్ సీరియస్ వార్నింగ్. తీరు మారితే ఓకే, లేకపోతే బహిష్కరణే. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ. రౌడీ షీటర్ల బహిష్కరణ సాధ్యమేనా? రౌడీ షీటర్ల అంశం పొలిటికల్ కాంట్రవర్సీ కాబోతోందా? అడ్మినిస్ట్రేషన్ విషయంలో చంద్రబాబు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో చెప్పనక్కర్లేదు. వ్యవస్థ తన పని తాను చేసుకుపోవాలి, అంతా సిస్టమ్ ప్రకారం జరగాలి అని కోరుకునే నేత. అలాంటి చంద్రబాబు ఈసారి ఏపీలో పవర్లోకి వచ్చాక అంతా సెట్ రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. రౌడీయిజం, గూండాయిజం, గంజాయి బ్యాచ్ అరాచకాలు, దందాలు, సెటిల్మెంట్లకు చెక్ పెట్టే స్కెచ్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న కలెక్టర్ల సదస్సులో శాంతి భద్రతలపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. ఏపీలో రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపేందుకు ఏమాత్రం వెనకాడొద్దని ఆదేశించారు. వింటే విన్నారు, గతం గతహ అని సెట్ రైట్ అయితే ఓకే, కాదు కూడదు అంటే ఎవ్వరిని వదిలిపెట్టొద్దని, నోటోరియస్ రౌడీ షీటర్లను అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేయాలని చంద్రబాబు పోలీస్ అధికారులకు సూచించారు. అయితే సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసే పనిలో ఉన్నారట పోలీస్ అధికారులు. ఏపీలో దాదాపు 9,000 మంది రౌడీ షీటర్లు ఉండగా అందులో ఎక్కువ మంది పట్టణాల్లోనే ఉంటున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. అయితే సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల చుట్టూ చర్చ జరుగుతోంది. రౌడీ షీటర్లను రాష్ట్రం నుంచి బహిష్కరించడం సాధ్యమేనా అన్న డిస్కషన్ మొదలైంది. కత్తిపోట్లు, హత్యాయత్నం, వేధింపుల కేసులు ఏ కేటగిరీలో ఉండగా బి కేటగిరీలో వరుస దొంగతనాలు, మద్యం, డ్రగ్స్, రాకెట్లు, గ్యాంగ్ దాడులు ఉన్నాయి. ఇక సి కేటగిరీలో డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ బియ్యం సప్లై చేసే నేరస్తులు ఉన్నారు. రౌడీ షీటర్లలో ఎక్కువ మంది పొలిటికల్ లీడర్లు, మద్యం వ్యాపారులు ఉన్నట్లు కూడా అంచనాలు ఉన్నాయి. దాదాపు 1,500 మంది వరకు కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారని పోలీసులు ఐడెంటిఫై చేశారట. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో రిపీటెడ్ గా నేరాలు చేసే వారిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు కూడా రెడీ అవుతోందట పోలీసు శాఖ. రౌడీలు అనేవారు రాష్ట్రంలో ఉండేందుకు వీల్లేదంటున్నారు సీఎం చంద్రబాబు. అవసరమైతే నోటోరియస్ రౌడీలను రాష్ట్రం నుంచి పంపించేందుకు కూడా వెనుకాడొద్దని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. జిల్లాలో ప్రొఫెషనల్ రౌడీలను గుర్తించి వార్నింగ్ ఇచ్చి వినకపోతే పీడీ యాక్ట్ పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో జీరో టాలరెన్స్, లా అండ్ ఆర్డర్ విషయంలో సీరియస్ గానే ఉంటామన్నారు. అయితే ప్రజా ఉద్యమాలు చేసిన లీడర్లపై పలు కేసులు ఉండడంతో, కొందరు రాజకీయ నేతలపై కూడా రౌడీ షీట్లు నమోదై ఉండడంతో ఏపీ సీఎం వ్యాఖ్యలు రౌడీ షీటర్ల బహిష్కరణ అంశం చర్చకు దారితీస్తోంది. పలు పార్టీలతో సంబంధం ఉన్నోళ్లు, రాజకీయ ప్రేరేపిత కేసులతో సతమతమవుతున్న వారిని కావాలని ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగొచ్చని టాక్ మొదలైంది. తమ మాట వినని రౌడీ షీటర్లను రాష్ట్రం నుంచి బహిష్కరిస్తే పరిస్థితి ఏంటన్న క్వశ్చన్ రేజ్ అవుతోంది. సేమ్ టైం రౌడీ షీటర్లలో చాలా మందికి ఏదో ఒక పార్టీలోని కీలక నేతలతో సంబంధాలు ఉన్నాయన్నది ఓపెన్ సీక్రెట్. అప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవారిని సేవ్ చేసి ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరులను రాష్ట్ర బహిష్కరణ చేసే అవకాశాలు లేకపోలేదంటూ డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే రౌడీ షీటర్ల బహిష్కరణ అంశం పొలిటికల్ కాంట్రవర్సీకి, రాజకీయ రచ్చకు దారితీయడం పక్కా అన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. ఏపీ సర్కారు రౌడీ షీటర్లను బహిష్కరిస్తుందా? రాష్ట్రం నుంచి ఎంతకాలం బహిష్కరించే అవకాశం ఉంటుంది? రౌడీ షీటర్ల బహిష్కరణ ప్రభుత్వ డిసిషనా, న్యాయస్థానాల నిర్ణయమేనా అనేది వేచి చూడాలి.